హెయిర్ ఫాల్ కాకుండా నేనేం తింటా అసలు అవేంటి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. అసలు నేను తినడం వల్ల మంచిగా నాకు రిజల్ట్ అయితే హెయిర్ ఊడకుండా హెయిర్ గ్రోత్ అయితే వస్తుంది. సేమ్ మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా హెయిర్ అనేది తెల్ల వెంట్రుకలు అవుతున్నాయి, హెయిర్ ఊడిపోతుంది, పలచబడుతుంది కదా. అందుకే ఫస్ట్ మనం తినాలి, మనకి హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ అందాలి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెట్, బీట్రూట్, సి విటమిన్ అన్నట్టు. సి విటమిన్కి సంబంధించినవి ఎక్కువ క్యారెట్, బీట్రూట్, లెమన్, ఉసిరి, బ్రోకలీ, అవకాడో అలాంటివి తీసుకొచ్చుకొని తినాలి. అప్పుడప్పుడు రెగ్యులర్గా తినేటివి కాకుండా రేర్గా మనకు తక్కువ రేట్లో అప్పుడప్పుడు మార్కెట్లో వెజిటేబుల్స్ దొరుకుతాయి కదా. నేనైతే బ్రోకలీ తెచ్చుకున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ పల్లీలు, గుప్పెడన్ని పల్లీలు అండ్ గుప్పెడన్ని అవిసె గింజలు ఎక్కడైనా దొరుకుతాయి మీకు. ఖచ్చితంగా అవైతే వేయించుకొని తిన్నట్లయితే మంచిగా హెయిర్ గ్రోత్ అనేది కాకుండా మనకి లేడీస్కి అయితే అన్ని ప్రాబ్లమ్స్, నడుము నొప్పి అలాంటివి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నేను చూంచేటి తక్కువ రేట్లో మనకు వస్తాయి. 1 మంత్కి ఒకసారైనా ఇలా తిన్నట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ఫాల్ కాదు, వైట్ హెయిర్ కూడా అయినా కూడా ఇంకా ఎక్కువ కాకుండానైతే రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది. నేనైతే ఏమేమి తీసుకుంటా, ఎప్పటి నుంచి తీసుకుంటున్నా, మంచి రిజల్ట్ అయితే నాకు ఉంది అని చెప్పాను కదా. నేనైతే ఒక 1 మంత్ నుంచి అయితే ఇలా తీసుకుంటున్నాను. సి విటమిన్ ఉన్న ఫుడ్ అండ్ క్యారెట్, బీట్రూట్ కంపల్సరీ తింటా. ఆహారంలో అంటే కర్రీ రూపంలో తినొచ్చు, డైరెక్ట్గా తినొచ్చు, ఉడికించి తిన్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. క్యారెట్లో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి జుట్టు రాలకుండా, జుట్టుకు పోషణను అందించి జుట్టు ఊడకుండా చేస్తాయన్నమాట. క్యారెట్ తినడం వల్ల, ఉడికించి తినడం వల్ల ఇంకా హెల్తీగా ఉంటుంది మన హెయిర్ అనేది. విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ అంటే విటమిన్ సి ఎందులో ఉంటుంది? ఆరెంజ్, ఉసిరి, నిమ్మకాయ ఇలాంటి వాటిలో విటమిన్ సి ఉంటుంది కదా. సో అవి ఎక్కువగా తీసుకోవాలి. మన బడ్జెట్లో దొరికేవి ఎక్కువగా ఇప్పుడు ఆరెంజ్, లెమన్, ఉసిరి ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు కూడా. సో ఇంకా అవిసె గింజలు, పల్లీలు కూడా అప్పుడప్పుడు తీసుకున్నట్లయితే మన హెయిర్ ఊడకుండా ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు 1 మంత్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎట్లాగో మార్కెట్కి వెళ్తారు కదా, వీక్లీ 1 టైం అయినా ఒక ఓన్లీ క్యారెట్ అయినా తెచ్చుకొని తినండి. ఖచ్చితంగా నేను చెప్పినట్టు వెజిటేబుల్స్ తెచ్చుకోండి. ముందు బాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం తినే ఫుడ్ని బట్టే హెయిర్ అనేది, వైట్ హెయిర్ అనేది రాలడమైనా, ఊడడమైనా, పెరగడమైనా అన్నీ మనం తినే ఫుడ్ వల్లనే వస్తుంది. మనం ఈ మధ్య కాలంలో హార్మోన్ల వల్ల, నెక్స్ట్ ఇంకా స్ట్రెస్ వల్ల, నిద్ర లేకపోవడం అలాంటి సమస్యల వల్లనే హెయిర్ ఊడుతుంది. అలాంటి వాటికి మెయిన్ మనం మంచిగా ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు నిద్ర అనేది వస్తుంది, మంచిగా పడుకుంటాం. సో హెయిర్ కూడా ఊడదు. నేను చెప్పేది ఏంటంటే మనం షాంపూలు పెట్టి అవి ఇవి చేయడం వల్ల హెయిర్ అనేది పెరగదండి. ఫస్ట్ మనం ఇన్సైడ్ ఇవ్వాలి బాడీకి ఫుడ్. తర్వాత అవుట్ సైడ్ ఏంటిదంటే అప్పుడప్పుడు వారానికి ఒకసారి అట్లా హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకున్నట్లయితే హెయిర్ అస్సలు ఊడదు. ఖచ్చితంగా నేను చెప్పినట్లు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో హెయిర్ ప్యాక్ నేను ఏం వాడతా, ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇంతవరకు చూసారు ఫ్రెండ్స్, ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి.